ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ అ హ్యాపీ న్యూ ఇయర్. తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసిన వాడు ఇక మన ప్రజలకి ఏం చేస్తాడు, మన రాజకీయ వ్యవస్థలో ఉండే మన కార్యకర్తలకి ఏమి మేలు జరుగుతుంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున తల్లి చెల్లి ఇద్దరు కలిసి ఒకే మాట మీద ఉన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారు, అది విజయవంతం కాల. తదుపరి ఈ షర్మిల విజయమ్మ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, సోనియా గాంధీ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమించి కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని ఒక ఆలోచన ఉంది. ఆమెను అక్కడికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను తొలగించి మీపై సర్వేల్లో సరైన నివేదికలు రాలేదు, మీకు ప్రజల్లో మంచి పేరు లేదు, మీరు పోటీ చేస్తే ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ సర్వేలు చెప్తున్నాయి అని కొంతమందిని పక్కన పెట్టడం ప్రారంభించాడు. ఏ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అయితే సీటు లేదని పోటీకి అనర్హుడు అని చెప్పాడో వాళ్ళందరూ కూడా వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆ విధంగా తల్లి చెల్లిని ఆదరించని కారణం వల్ల ఆంధ్రప్రదేశ్లో సొంత పార్టీలోనే కార్యకర్తలు శ్రేణులు కూడా విమర్శిస్తున్నారు. ఏంటన్నా, తల్లి చెల్లి కష్టకాలంలో పార్టీని కాపాడారు, పాదయాత్ర చేశారు, అటువంటి వారినే పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రానికి పొమ్మన్నాడు అని అది కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతికూలంగా పరిగణించబోతూ ఉంది. ఇక 3 బ్రదర్ అనిల్. ఈ బ్రదర్ అనిల్ ఎవరు? షర్మిలకు భర్త. ఆయన పాస్టర్ గారు. ఆయన ప్రసంగం చేశాడంటే మంత్రముగ్ధులు అయిపోవాల్సిందే. ఎవరైనా కూడా ఆయన వెళ్ళి మాటలు చెప్పి మరి బోధన చేశాడంటే మరి ఆయన యొక్క ప్రభావితం ఎలా ఉంటుందంటే, మరి ప్రజల్ని విశ్వసించేలా విశ్వాసులుగా మార్చే శక్తి ఉంది ఆయనకి. ఆయన వాక్చాతుర్యం. ఆయన కూటములు పెట్టాడంటే ఆయన కూటములకు వేల సంఖ్యలో వస్తారు. 10,000, 20,000, 30,000. అటువంటి ప్రతిభావంతుడైన పాస్టర్ అనిల్. ఆయన్ను కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మర్చిపోయాడు. షర్మిలను తల్లిని వదిలేశాడు. మరి ఇంత సహాయపడ్డాడు. ఆయన ఎంత సేవ చేశాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పాస్టర్లను, బ్రదర్లను, ఫాదర్లను, బిషప్లను, సిస్టర్లను, క్రైస్తవ మిషనరీ సంస్థలను, చర్చిలను అందరినీ కూడా ఆయన సంప్రదించి మనము వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలి, జగనన్నను మనం ముఖ్యమంత్రి చేయాలని ఆయన వినలేని కృషి చేశాడు. ఆయనకి క్రైస్తవ మిషనరీలో గట్టి పట్టున్నది. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత పరిచయాలు లేవు. బ్రదర్ అనిల్ మరి బిషప్ నుంచి పాస్టర్ వరకు అన్ని స్థాయిల్లో ఉండే మతబోధకులు, క్రైస్తవ మతబోధకులకు ఆయనకున్నే పరిచయాలే కాదు, ఆయన బహుమతులు కూడా ఇచ్చాడు. బహుమతులు డబ్బు రూపాన్ని ఇచ్చారు, దుస్తుల రూపాన్ని ఇచ్చారు, ప్యాంటు చొక్కాలు, చీరలు, సూట్ కేసులు, రకరకాలుగా క్రైస్తవ మతస్థులను అట్లాగే మత ప్రచారకులను ప్రభావితము చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఈరోజు బ్రదర్ అనిల్ రమ్మన్నా వచ్చే పరిస్థితి లేదు. పైగా బ్రదర్ అనిల్ తన పరిచయాలన్నింటినీ కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైతే ఆ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తాడు. కానీ ఏం చెప్తారంటే, అక్కడ మనకు సోనియా గాంధీ ఉంది, మనకు సోనియా గాంధీ ముఖ్యం, జగన్ కంటే సోనియా గాంధీ ముఖ్యం కనుక మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, అనాదిగా మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళందరినీ కూడా అనుకూలంగా మలిచే అవకాశం ఉంది.
అందువల్ల బ్రదర్ అనిల్ ఆయన చేసిన ఎనలేని కృషి వల్ల జగన్మోహన్ రెడ్డి గట్టెక్కటం అనేది వాస్తవం అనేది అందరికీ తెలుసు.